నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడవాలన్న మంత్రి సీతక్క. విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అకాల వర్షాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడంగ్పేట్ మున్సిపల్లో నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైట్, డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిహ్నం తుది రూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన అధికారిక చిహ్నంను రేవంత్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎంల సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. బంజారులో ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ దీవెన్లు, ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని, ఆయన చూపిన మార్గంను అనుసరించాలని మంత్రి సీతక్క అన్నారు. దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. రాములన్న గారి ఆధ్వర్యంలో నన్ను కలిసినటువంటి మన సేవాలాల్ మహారాజ్ కాలనీ వాసులు, అదే విధంగా ఫూల్ సింగ్ గారు, ఇంకా సీరన్న గారు, రవి గారు, శేఖర్ చందర్ గారు, మరి మిగతా మన సోదరులు, గిరిజన సోదరులలో ఉండి మరి రోజు కరెంటు కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా మీరు ఈ రోజు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చిండ్రో మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటూ సీసీ రోడ్లు, అదే విధంగా మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, అది ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నా నేను వెంటనే చేయిస్తా. కాబట్టి మరి తప్పకుండా పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. అదే విధంగా మా శాఖ నుంచి డిపిఓ గాని, మరి కలెక్టర్ గాని, కమిషనర్ కూడా పంపించి ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్. విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభిమానులు, శ్రేణులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. పూల గుచ్చాలతో సన్మానం చేశారు. సీఎం అటు నినాదాలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మారుమోగింది. హఫీజ్పేట డివిజన్ సాయినగర్ యూత్ కాలనీలో ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కార్పొరేటర్లతో కలిసి పరామర్శించారు. అకాల వర్షానికి రషీద్, బాలుడు సమాద్ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. నిర్వాసితులైన కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని పేర్కొన్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు కేటీఆర్ చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. పైన ఉన్న పారాపెట్ వాల్ ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైన చెట్టు రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో
ఇద్దరు కూడా గౌరవ ఎమ్మెల్యే రేలింగంపల్లి గాంధీ గారు, నేను, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. మరి గౌతమ్ గారు అందరితో కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు రక్షణ సాయం కింద మా పార్టీ తరఫున హైదరాబాద్లో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించింది. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకి వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జిహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. తప్పకుండా ఆ కుటుంబాలను డిమాండ్ చేస్తూ మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు, మా నాయకులు ఎక్కడి వారు కూడా అండగా నిలబడతారని కూడా తెలియజేస్తూ మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి తరఫున తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి మనోధైర్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అధికారుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అని తీసుకొని పట్టణాలలో కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో భాగంగానే టౌన్స్లలో ఉన్న వాళ్ళందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఒక దగ్గర, నాన్ వెజ్ ఒక దగ్గర, గుడ్లు ఒక దగ్గర ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా అన్నీ ఒకే మార్కెట్లో ఉండాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు గజ్వేల్లో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చూసిన తర్వాత ఒకటి మార్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి బడంపేట 4 కోట్లు, తుక్కుగూడ 4 కోట్లు, జల్పల్లి 4 crores, మీర్పేట 4 crores. దీంట్లో స్థలాలు లేక 2 స్టార్ట్ చేసుకున్నాం. ఒకటి తుక్కుగూడ, ఒకటి బడంపేటలో. దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో ఆపేస్తున్నారు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో గత 5-6 నెలల నుండి కూడా ఎలక్షన్ కోడ్స్తోని ఆగిపోయిన సందర్భంలో మళ్ళీ వీటిని పెండింగ్ బాధ్యత ఉంటుంది. దాన్ని పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కానీ తుక్కుగూడ అయితే ఆల్మోస్ట్ ఇనాగరేషన్ లెవెల్లో ఉంది. ఇదే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, మున్సిపల్ సంబంధించిన కమిషన్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. జూన్ 4వ తేదీన నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ములుడు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ ఏఆర్ఓ చిత్ర మిశ్రా పాల్గొన్నారు. Ensure proper internet also in this area. Internet connectivity, there will be a communication room in all accounting centers. Ensure that the proper working computer, printer, internet facility and all is there. Similarly, the media center also, computers with internet. వికారాబాద్ మున్సిపల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకై బాధ్యతలు అప్పగించిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠశాలలో చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హైట్ లేపండి ఫస్ట్ హైట్ లేపండి. ఓకే, హైట్ లేపి స్టోరీ కూడా పైకి లేపండి. ఓకే సార్, ఇవన్నీ ఆల్మోస్ట్ 1 month దాకా కంప్లీట్ చేయించాం సార్. హెచ్ఎంఏ చేయించారు సార్. టైల్స్ చేయాలి. ఇది వాయిస్ వాటర్ రన్నింగ్ ఇవ్వాలి. వాటర్ కూడా రన్నింగ్ ఇవ్వాలి.
చిన్నాలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 16 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను రాచకొండ సిపి తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ, పూణే నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఢిల్లీ, పూణేలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందన్నారు. Bursting of one interstate child trafficking gang. It's a kind of racket. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిళ్ళు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో for the adoption purpose it's a very long procedure. For adoption of the child it is a long procedure. It takes almost like 2 years. The child welfare committee has to be involved. They are actively involved, and with me we have Mr. Raja Reddy. He is the chairperson of child welfare committee for the 3 districts, that is Rangareddy, Hyderabad and Malkajgiri. And then we have district child protection officer Mr. Imtiaz is also there. For cut they are adopting, which is absolutely illegal and it is against the law. So these 3 people, there are some people who are in Delhi. Very మా దగ్గర పేరు ఉన్నాయి. ఈ తర్వాత మేము మా పోలీస్ టీం కూడా పంపిస్తాము from Delhi and Pune. This is what we understood. Further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife. And these people are second level agents. So they are all interconnected actually. They are all having links with each other. వాళ్ళు continuously communication లో ఉంటారు. And they are talking to each other. The requirement prakaram, avsaram prakaram వాళ్ళు sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people. నల్గొండ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు జిల్లాలోని పలు చెక్ పోస్టులలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ అధికారితో పాటు పలువురు ఏజెంట్లు ఇతర ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నూతన లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్నెస్ కు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకుని కౌంటర్లోని నగదు, చలానాలు, డబ్బును లెక్కిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈ తనిఖీలలో ఏసీబీ, డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో మండల వ్యవసాయ అధికారి అలివేని, సిఐ కృష్ణ, ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో పలు విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి విత్తన నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను, స్టాక్ బోర్డులను, రసీదు బుక్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతుల రసీదులను బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరారు. వివిధ గోదాములను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని, ఒకవేళ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేపట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి మన పెద్దపల్లి టౌన్లో చుట్టుపక్కల గ్రామాల్లో పెస్టిసైడ్స్ అండ్ ప్రాథమిక అమ్మే షాపులలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళు ఫేక్ సీడ్ కానీ హిస్టరీ కాటన్ కానీ స్పిరిట్ సీడ్ అమ్మకుండా నిరోధించడము. ప్రతి షాప్లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించడం జరిగింది. స్పిరిట్ సీడ్స్ పరిశీలించండి, వాటి యొక్క లేబుల్స్ పరిశీలించడం జరిగింది, అలాగే రికార్డ్స్ పరిశీలించడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం పోలీస్ పరంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా ప్రజలు ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు, కంటిన్యూగా జరుగుతుంది. ఇది టీము మాకు ప్రతి మండలానికి ఏఓ గారు మరియు కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు టీము టాస్క్ ఫోర్స్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు
కంటిన్యూగా సమాచారం మేరకు ప్లస్ ఈ షాపులు ప్రతి షాప్ కూడా మేము వెరిఫై చేస్తాము కంటిన్యూగా. మీకు కూడా ఎటువంటి సమాచారం మాకు అందించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్పోస్టులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అధికారులు సాధారణ లారీల నుంచి భారీ వాహనాలకు 200 నుంచి 1500 వరకు అక్రమ వసూళ్లను చేస్తున్నట్లు గుర్తించారు. చెక్పోస్టులో నగదు కూడా లెక్కకు మించి దొరకడంతో బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు. దానికి 10 ఇవ్వాలి. 16 టైర్స్ అయితే 200 చూసారు కదా. మీరు వచ్చాక ఎన్ని వచ్చినాయి సార్ వెహికల్స్? మీరు వచ్చాక ఎన్ని వెహికల్స్ వచ్చినాయి? అవుతా ఉంటాయి వెలుగు అసలు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు రావడం వాళ్ళు 14 అయితే ఇంత, 12 అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే ఇంత ఫిక్స్డ్. అడగడం 14 అడుగుతారు వాళ్ళు. 14 అంటే అవును 14 అయితే 200, 16 అయితే 400, 18 అయితే 650 చూసారు కదా. कितना देर आपको लगा गाड़ी? बारिश कितना देना पड़ेगा? 800 रुपए. पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे. ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా మీరు జనరల్ గా? ఇదే ఊరు వెళ్తున్నారు మీరు? ప్రతిరోజు ఇదేనా రూటు? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 1042 సర్వే నెంబర్ సీలింగ్ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై అమీన్పూర్ ఎంఆర్ఓ రాధా మాట్లాడుతూ మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 1043, ఇవన్నీ కూడా సీలింగ్ ల్యాండ్స్. ఈ సీలింగ్ ల్యాండ్స్ అక్రమ కట్టడాలు మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వాటన్నిటిని కూడా కూల్చడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్స్ట్రక్షన్ చేశాము, మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్స్ట్రక్షన్ చేశారు. అవి కూడా ఇవాళ అన్ని డిమాండ్ చేయడం చేస్తుంది. తర్వాత చెప్పేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా వాటన్నిటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినట్లయితే వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసు కూడా నమోదవుతుంది. ఈరోజు 6 houses. లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చాకెర్మట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో రంగపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో మహారుద్రము, లక్ష తమరార్చన, సహస్ర శ్రీ సూక్తం, శ్రీరామ సహితి సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించినారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. చిన్నగొట్టుముక్కల గ్రామంలో ఉన్నటువంటి చాకరిమెట్ల అనేటువంటి ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో స్వయంగా వెలిసినటువంటి కోటాను కోట్ల భక్తులకు సహకారాన్ని అందించి సహకార ఆంజనేయ స్వామి వారిగా పిలువబడుతున్నటువంటి సహకార ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రంలో నడయాడే దైవం, ఒక గొప్ప తపశక్తి సంపన్నుడైనటువంటి మాధవానంద స్వామి వారు స్వప్నంలో హనుమంతుడు చెప్పినటువంటి విధముగా ప్రమిద రామనామం రాసి లక్ష తమలపాకు ఆంజనేయ స్వామి వారికి అర్పణ చేసి ఈ ఫలాన్నంతా కూడా మాధవానంద స్వామి వారు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి, ముత్తైదువుల యొక్క పసుపు కుంకుమల సౌభాగ్యం పెరగాలి, పిల్లలకు మంచి విద్య రావాలి, మంచి క్రమశిక్షణ రావాలి, హైందవ సాంప్రదాయం చక్కగా ఉండాలి, మంచి సకాలానికి వర్షాలన్నీ పడి పాడి పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలి, పశువులన్నీ కూడా చక్కగా ఉండాలి, ఆకాశము భూమిలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడా బ్రహ్మాండంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామీజీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో లెక్కలేనటువంటి భక్తులు వస్తున్నారు. మరి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు, స్వామివారి ఉపహారాలు ప్రసాదాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఈ ఫలమంతా కూడా ప్రపంచ శాంతి ఉండాలని చెప్పి మనసా వాచా కర్మలా కోరుకుంటున్నాం. శ్రీరామ కృతాయ నమః. సహకార ఆంజనేయ స్వామి భగవానికి జై, మాధవానంద సరస్వతి భగవానికి జై.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గతం నుంచి గోదావరిలో మురికి నీరు నిల్వ అనేది సమస్యగానే ఉంది. సింగరేణి కార్మికుల ఇంటికి మురికి నీరు వస్తుంది అని ప్రతిసారి పోరాటం చేస్తున్నారని, సీవరేజ్ ప్లాంట్లు కట్టడమే దీనికి పరిష్కారం అన్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. రామగుండం ప్రజల జీవితాలను నిర్లక్ష్యం చేసింది తెరాస అని విమర్శించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిన్న కోరుకంటి చందర్ అనే వ్యక్తి గోదావరి నది దగ్గరికి పోయి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మురికి నీరు వస్తా ఉన్నది, దీన్ని ప్రజాప్రతినిధులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నీకు రామగుండం సమస్యల మీద మాట్లాడే నైతిక హక్కు కోరుకంటి చందర్కు లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉండి 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీస బాధ్యత తెలియకుండా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా రామగుండం ప్రజలకు మంచి నీళ్లు అందించాలి, మురికి నీళ్లు ఇవ్వద్దని ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఇదే చందర్ అనే వ్యక్తి మీరు డ్రామాలు ఆడుతా ఉన్నారు, షోలు చేస్తా ఉన్నారని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏ నైతికతతోటి అక్కడికి పోయి మాట్లాడుతా ఉన్నావో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలల కాలం జరుగుతూ ఉన్నది. మా నాయకులు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రజలకు మంచినీళ్లు తాగించాలనే ఆలోచనతోటి సింగరేణి అధికారులను, డైరెక్టర్లను మొత్తం మందిని జనవరి 2 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఎస్టీపీ కూడా కట్టలేకపోయినావు. కానీ అదే రాజ్ ఠాకూర్ గారు ఈ రోజు ఏదైతే అమృత్ స్కీమ్ నుంచి దాదాపుగా 256 కోట్లకు ఈరోజు ఆమోదం తీసుకొని దాదాపుగా 4 ఎస్టీపీలు కట్టించేందుకు ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ పూర్తయింది. 5 సంవత్సరాలు మేము నిరంతరం కూడా ఒక్క ఎస్టీపీ అని కట్టించండి, రామగుండం ప్రజలకు మంచినీళ్లు తాగించండి అని చెప్పితే ఒక్కరోజు కూడా స్పందించని నువ్వు ఇవాళ ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నీకు తోసి మాట్లాడుతూ ఉన్నావా, తోయక మాట్లాడుతూ ఉన్నావా, అసలు నీకు ఓడిపోయినావు అనే దాంట్లో ఏమన్నా మతి భ్రమించి కూడా మాట్లాడుతూ ఉన్నావా మాకైతే అర్థమైతే లేదు. రామగుండం ప్రజలు గమనించండి, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయనోడు ఇవాళ ప్రజలు గమనించాలి, వీళ్ళు ఏం పని చేస్తలేరని 3 నెలల కాలంలో మాట్లాడితే ఈ 3 నెలల కాలంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఇటు సింగరేణి నుంచి అటు ప్రభుత్వం నుంచి ఈ రెండుటిని కలుపుకొని కోఆర్డినేషన్ చేసి దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అప్లికేషన్లు పెట్టేసి 400 కోట్ల. పిల్లలు లేకపోతే మేము బతకలేమంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో పెంపుడు తల్లిదండ్రులు రోధించారు. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు అంటూ ప్రాధేయపడ్డారు. దంపతులు ఓవైపు 7 నుంచి 2 ఏళ్లుగా వారి ఆలనా పాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు మరోవైపు కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ దృశ్యాలు చూపలను కంటతడి పెట్టించాయి. ఈ రోజు కూడా ఆ పేరెంట్ కి ఇప్పుడు ఆ శిశువు కనుక కన్న తల్లిదండ్రులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళకి నిండు 100 ఏళ్ళు ఆ పరమేశ్వరుడు యొక్క కృప వాళ్ళకి ఉంటుంది. ఒకవేళ అట్లా దొరకనట్లయితే మాకు అప్పచెప్పినట్లయితే మేము బంగారం లాగా చూసుకుంటున్నాం సార్. ఇప్పుడు వాడికి మురుగులు అయితే ఏంటి, బంగారం మలతాడు, బంగారం గొలుసులు, బంగారం మురుగులు ఇట్లాంటివి ఎన్నో చేయించుకొని ఉన్నాం. అయితే మేము తెచ్చుకొని ఎక్కడ అమ్ముకునేటట్టు చేయట్లేదు కదా సార్. పెంచుకొని నేను ఇప్పుడేమో ఒక్కళ్ళు పోలీసు వాళ్ళకి ఇచ్చాము, ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు పిల్లల్ని బాలరక్షక. వాళ్ళు ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు పాలు అన్నం కూడా తినట్లు 5 రోజుల నుంచి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నామండి మేము, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనీసం నా కన్న కొడుకుని కూడా చూసుకొని వాళ్ళందరూ. हिंदी अच्छी 15 months में 13-14 months हो गया. लेकिन ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం. అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లలుంటే చూడమ్మా అని గుంటూరు వెళ్ళాం, అన్ని సార్లకు వెళ్ళాం, ఎక్కడ చూడ మాకు కుదరలా. ఆన్లైన్లో బుక్ చేసుకుని 50 లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి ఇవన్నీ మాకు కుదరని పనులే, మేము చేయలేమనిపించింది మాకు. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్పారన్నమాట, చైల్డ్ తీసుకునే కాడికి వెళ్ళి చెప్పారు, ఇట్లా 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉండాలి, ఫోటోలు ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, మొత్తం ఉండాలి, మీ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు. అది ఇచ్చిగా 2 నెలలు దగ్గర రమ్మన్నారు. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు మా పేరు మీద నేను విజయవాడలో కొన్నాం. అదేనమ్మా చెప్తున్నా, ఇప్పుడు ఇంతమందికి నోరు చెప్పలేనమ్మా, రాత్రి నుంచి అన్నదం లేదు, చస్తున్నాను నేను. అదే ఇంకేం చెప్పాను, 2,50,000-60,000 తీసుకున్నాం పిల్లని మేము. ఆమె ఇచ్చింది 3 పిల్లలంట, వాళ్ళ 3 దంతనాడంట, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని చెప్పింది, ఏదో చెప్పింది. ఆమె ఎట్లా చెప్పి మాట్లాడుకుందో మాకు తెలియదు, చెప్పింది 2,60,000 మా దగ్గర తీసుకుంది.
తీసుకున్న తర్వాత ఆమెకి ఇచ్చేస్తున్నానమ్మా మీ పిల్లలు మీరు కొనేసుకున్నారు కదా అని చెప్పి అమ్మ 5,000 రూపాయలు తీసుకుని చీర కొనుక్కో మా పిల్లల్ని ఇచ్చామని చెప్పి మేము చూస్తారా పోలీసులు ఏమన్నా మా బట్టలకు ఇవ్వాలి కదా అదేదో మా దగ్గర సంతకాలు పెట్టించుకో మీరు తీసుకున్న వాళ్ళ మేము మా దగ్గర పెట్టించుకో సంతకాలు ఇక ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు పెంచే వాళ్ళకి అన్నీ అడుగుతావు కదా ఆ విధంగా అడిగి తీసుకెళ్ళండి అంతేగాని మీరు తీసుకుని వెళ్ళిపోతే ఏమని మేమేం కావాలి ఇప్పుడు వచ్చిన రాత్రి నుంచి వచ్చి డబ్బులు కట్టి బస్సులు తెచ్చి ఆటోలు తెచ్చి రాత్రి నుంచి కూలి లేకుండా మేటా బరగాల కనీసం పోలీసులకు మాట అడగాలి కదా అడుచుకుని తీసుకెళ్ళిపోతే ఏమని తీసుకెళ్ళి శ్రీశంలో పెడతారు అక్కడికైనా మా బోర్డు వాళ్ళకి ఇచ్చేది మీరు ఇంటికి పెంచుకోరు కదా ఆ విషయం మమ్మల్ని అడిగితే మేము మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో అధికారి కార్యాలయంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి సమక్షంలో రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో భాగంగా గుండ్రెడ్డిపల్లి కృష్ణాపూర్ దాతర్పల్లి గ్రామాల యొక్క రైతులతో ఆర్డీఓ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రైతులు లేవనెత్తిన సందేహాలకు సంబంధిత అధికారులు సమాధానం తెలిపారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి కలిసి శాల్వాతో సన్మానించారు. మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్షన్ ఎస్కే అతీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడవాలన్న మంత్రి సీతక్క. విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అకాల వర్షాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడంగ్పేట్ మున్సిపల్లో నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవి ఇప్పటికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.